మీరు బ్యాంకులో 8,000 రూపాయలు అప్పు చేస్తే అది మీ సమస్య, కానీ 800 కోట్ల రూపాయలు అప్పు చేస్తే అది బ్యాంక్ సమస్య. ఎవరైనా ఒక వ్యక్తి రూల్ బ్రేక్ చేస్తే అది తప్పు, ఇల్లీగల్. కానీ అదే పని 100 మంది పవర్ ఉన్న వ్యక్తులు చేస్తే అది తప్పు కాదు, ఇల్లీగల్ అంతకన్నా కాదు. అదొక ట్రెండ్. ధనం ఉందంటే తెలివి ఉన్నట్లు కాదు. ఆయనకు డబ్బు ఎక్కువగా ఉంది అంటే ఫైనాన్స్ గురించి అంతా తెలిసి ఉండాలి అనేది తప్పు. నిజమైన సంపద అనేది మీరు ఎంత సంపాదిస్తున్నారని కాదు, మీరు ఆ డబ్బు ఆటను ఎంత ఆనందంగా ఆడుతున్నారనేదే ముఖ్యం. ఒక వస్తువు ధర ఎక్కువైనంత మాత్రాన దాని విలువ ఎక్కువ కాకపోవచ్చు. అలాగే ఒక వస్తువు చీప్ గా దొరికినంత మాత్రాన దాని విలువ తక్కువ కాదు. పేదవారు ఫ్రీగా వచ్చే చేపల కోసం ఎదురు చూస్తారు. మధ్యతరగతి వారు చేపలు ఎలా పట్టాలో నేర్చుకుంటారు. ధనవంతులు డబ్బు చేదు నిజాలు సిరీస్ సక్సెస్ఫుల్గా 2 పార్ట్స్ పూర్తి చేసుకుంది. ఇది 3వ పార్ట్. ఇంకా 100 పార్ట్లకు సరిపడా కంటెంట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సింది మన వీడియోని లైక్ చేస్తుండడం. 4,000 5,000 లైక్స్ మీరు చేస్తే మాకు వచ్చే మోటివేషన్ వేరేగా ఉంటుంది. అందుకే కనీసం 4,000కు తగ్గకుండా లైక్ చేయండి. అలాగే మనీ విటమిన్ పుస్తకంపై ఇప్పుడు ఒక స్పెషల్ ఆఫర్ నడుస్తుంది. మీరు వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ వచ్చిన లింక్ ని క్లిక్ చేసి స్పెషల్ 86 అనే కూపన్ కోడ్ ఎంటర్ చేసి 263 రూపాయలకే మీ ఇంటి వద్దకే పుస్తకాన్ని తెప్పించుకోవచ్చు. ఇక అసలు వీడియోలోకి వెళ్దాం. నెంబర్ 1, డబ్బు వర్సెస్ చేపలు. మనకు ఎలక్షన్స్ వచ్చే ప్రతిసారి ఒక డైలాగ్ వినిపిస్తుంటుంది. ఒక వ్యక్తికి చేపలు ఫ్రీగా ఇస్తే అతడు ఒక్కరోజు తినగలడు, కానీ ఒక వ్యక్తికి చేపలు పట్టడం నేర్పితే అతడు జీవితాంతం తినగలడు. ఇవి ముఖ్యంగా ఉచిత పథకాలను ఉద్దేశించి అంటూ ఉంటారు. ఈ మాటలు కేవలం తినే ఆహారం గురించి మాత్రమే కాదు, ఇవి డబ్బు గురించి, జీవన పోరాటం గురించి, స్కిల్స్ గురించి, వెల్త్ క్రియేషన్ గురించి లోతుగా విశ్లేషించి చెప్పినవి. ముఖ్యంగా మన దేశంలో ఉన్న మిడిల్ క్లాస్ ను దృష్టిలో పెట్టుకుని చెప్పినవి. ఉచితంగా ఇచ్చిన దానికి విలువ ఉండదు, సోమరితనం పెరుగుతుంది తప్ప దేశం ముందుకు పోదు. ఉచిత విద్య, క్వాలిటీ అయిన విద్య అందిస్తే ప్రజలు తమ కాళ్ళపై తాము జీవితాంతం నిలబడగలుగుతారు. కానీ ఇప్పుడు నేను ఈ విషయం కాదు మీకు చెప్పబోయేది, ఇంకొక కొత్త విషయం. ఒక మనిషికి చేప ఫ్రీగా ఇస్తే అతడు ఒకరోజు తింటాడు. ఒక మనిషికి చేపలు పట్టడం నేర్పితే అతడు జీవితాంతం తింటాడు. కానీ అతడికి చేపల యొక్క కృత్రిమ కొరతను సృష్టించడం కనుక నేర్పితే అతడు చేపల కన్నా ఇంకా విలువైనది తింటాడు. అంటే ఇక్కడ చట్ట విరుద్ధంగా, అన్యాయంగా ఏవో పనులు చేయమని చెప్పడం మా ఉద్దేశం కాదు. చేపలు పట్టే బదులు ఫిష్ బిజినెస్ కు మీరే ఓనర్స్ కావచ్చు కదా. కేవలం సర్వైవల్ కావడమే కాదు కదా, ఎలాగో ఒకలాగా బ్రతకడం కాదు, వెల్త్ క్రియేషన్ కూడా చేయాలి కదా. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఓయో రూమ్స్ ఫౌండర్ అయిన రితేష్ అగర్వాల్. రితేష్ హోటళ్లను కట్టలేదు, హోటళ్లను ఒకే చోటుకు తీసుకొచ్చి ఆన్లైన్ బుకింగ్ ద్వారా డిమాండ్ పెంచాడు. అంటే డిమాండ్ సప్లై మధ్య ఉండే సమస్యను పరిష్కరించాడు, కోట్ల రూపాయలు సంపాదించాడు. అంటే అతడు ఇంతకుముందు చెప్పినట్టుగా చేపల వేటకు వెళ్ళలేదు, వేటాడిన చేపల్ని నియంత్రించే స్థాయికి చేరాడు. స్థూలంగా చెప్పాలంటే పేదవారు ఫ్రీగా వచ్చే చేపల కోసం ఎదురు చూస్తారు. మధ్యతరగతి వారు చేపలు ఎలా పట్టాలో నేర్చుకుంటారు. ధనవంతులు స్వంతంగా చేపల తొట్టిని కలిగి ఉంటారు లేదా పట్టి తెచ్చిన చేపల్ని నియంత్రిస్తారు. మీరు ఈ ముగ్గురులో ఎవరిలా ఉండాలనుకుంటున్నారు? నెంబర్ 2, ధనవంతులు వర్సెస్ సలహాదారులు. మీరు చాలా సినిమాలు చూసింటారు. ఒక ధనవంతుడు ఉంటాడు, ఎప్పుడు కోట్ వేసుకొని ఉంటాడు. అతనికి ఎప్పుడు ఒక నమ్మకమైన అడ్వైజర్ ఉంటాడు. డబ్బులు ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎందులో పెట్టాలి అని సలహాలు ఇస్తూ ఉంటాడు. సలహాలు ఇచ్చేవాడికి అంత డబ్బు ఉండదు, కోటు వేసుకోడు. అది సినిమా కాబట్టి మనం పెద్దగా ఆ విషయాన్ని పట్టించుకోం. కానీ మీకు తెలియని విషయం ఒకటి చెప్తాను చూడండి. అమెరికాలో వాల్ స్ట్రీట్ ఎలాగో మన దేశంలో దలాల్ స్ట్రీట్ అలాగా. ముంబైలో స్టాక్ మార్కెట్ ఉన్న ఏరియా అది. ఇక్కడికి రోజు వేల మంది ధనవంతులు తమ ఇన్వెస్ట్మెంట్స్ పై సలహాలు తీసుకోవడానికి వస్తూ ఉండేవారు. వీరంతా ఖరీదైన కోట్లు వేసుకొని లగ్జరీ కార్లలో వస్తూ ఉంటారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీరికి సలహాలు ఇచ్చే అడ్వైజర్స్ కానీ, అనలిస్టులు కానీ మామూలు బట్టలు వేసుకొని రోజు అక్కడికి ముంబై లోకల్ ట్రైన్స్ లో వచ్చేవారు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ధనం ఉందంటే తెలివి ఉన్నట్లు కాదు. ఆయనకు డబ్బు ఎక్కువగా ఉంది అంటే ఫైనాన్స్ గురించి అంతా తెలిసి ఉండాలి అనేది తప్పు. ఎవరో మెర్సిడెస్ బెంజ్ కార్ లో తిరుగుతున్నారు అంటే వారికి స్టాక్స్ ఎలా అనలైజ్ చేయాలో, బ్యాలెన్స్ షీట్లు ఎలా చదవాలో తెలుసు అని కాదు. అలాగే ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్స్ ఎక్కువగా ఎకనామిక్స్, మార్కెట్ ట్రెండ్స్, కంపెనీల బ్యాలెన్స్ షీట్లు, స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ పై సంవత్సరాల పాటు రీసెర్చ్ చేస్తారు. వారు తమ కోట్లు సంపాదించకపోయినా ధనవంతుల
డబ్బును సేఫ్ గా ఉంచడం, సేఫ్ గా పెంచడం ఎలా అనేది వారికి బాగా తెలుసు. నాకు తెలిసిన కొంతమంది సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ నెలకు 1.5 లక్షల నుండి 3 లక్షల రూపాయల దాకా సంపాదిస్తారు. వారికి ఉన్న క్లయింట్స్ అందరూ HNLA అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్, బాగా కోటీశ్వరులు. నిజమైన ధనవంతులు ఈగోయిస్టిక్ గా ఉండరు. వారు వారి ఫీల్డ్ లో స్మార్ట్ గా ఉన్న వారి సలహా తీసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడరు. ముఖేష్ అంబానీ తన వంట తాను చేసుకోడు, చెఫ్ అనేవాడు ఉండాల్సిందే. అదే విధంగా కోటీశ్వరుడు తన స్టాక్ పోర్ట్ఫోలియోను సొంతంగా మేనేజ్ చేయడు, ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ను హైర్ చేసుకుంటాడు. ఇది చాలా మందికి వీక్నెస్ గా కనిపించవచ్చు, కానీ అదే అసలైన డెలిగేషన్. నెంబర్ 3, ఎవరికి ఎవరు బాకీ. మీరు బ్యాంకుకు $100 బాకీ ఉంటే అది మీ సమస్య. మీరు బ్యాంకుకు $100 మిలియన్ బాకీ ఉంటే అది బ్యాంక్ సమస్య. మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనించారా? చిన్న చిన్న అప్పులు చేసిన వారు ఒక్క EMI కట్టకపోతేనే బ్యాంకులు వారు వెంట పడతాయి. కానీ కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్న పెద్ద పెద్ద బిజినెస్ మెన్ మాత్రం హ్యాపీగా బయట తిరుగుతూ ఉంటారు. ఎందుకు? మీరు బ్యాంకులో 8,000 రూపాయలు అప్పు చేస్తే అది మీ సమస్య, కానీ 800 కోట్ల రూపాయలు అప్పు చేస్తే అది బ్యాంక్ సమస్య. చిన్న అప్పులు తీసుకునే వారికి పవర్ తక్కువగా ఉంటుంది, లీగల్ టీమ్ ఉండదు, పొలిటికల్ కనెక్షన్స్ ఉండవు. కానీ పెద్ద పెద్ద అప్పులు తీసుకునే వారికి నెగోషియేషన్ పవర్ ఎక్కువగా ఉంటుంది, మంచి లీగల్ టీమ్ ఉంటుంది, పొలిటీషియన్స్ తో కనెక్షన్స్ బాగుంటాయి. ఉదాహరణకు 10,000 రూపాయలు లేదా 1,00,000 రూపాయలు అప్పుగా తీసుకొని మీరు EMI కట్టకపోయినా, ఆలస్యం చేసినా బ్యాంకు మీకు మెమోలు, ఫోన్ కాల్స్, ఏజెంట్లు, లీగల్ నోటీసులు పంపిస్తూ ఉంటాయి. కానీ ఒక పెద్ద బిజినెస్ టైకోను 800 కోట్ల అప్పు తీసుకొని కట్టకపోతే అది బ్యాంకుకే పెద్ద సమస్యగా మారుతుంది. అప్పుడు బ్యాంకులు వారికి చాలా సమయాన్ని ఇస్తాయి, లోన్లను రీస్ట్రక్చరింగ్ చేస్తాయి, ఇంకా వడ్డీ తగ్గించి ఇస్తాయి. ఎందుకు అంటే బ్యాంకులు చేసేది బిజినెస్. పెద్ద లోన్లు ఇస్తే వడ్డీల ద్వారా ఎక్కువ ప్రాఫిట్ సంపాదించవచ్చు, కానీ అవి ఎగ్గొడితే అది బ్యాంకు ఫైనాన్షియల్ హెల్త్ ని దెబ్బతీస్తుంది. నెంబర్ 4, 100 మంది ఏకమైతే తిమ్మిని బంబి చేయవచ్చు. ఎవరైనా ఒక వ్యక్తి రూల్ బ్రేక్ చేస్తే అది తప్పు, ఇల్లీగల్. కానీ అదే పని 100 మంది పవర్ ఉన్న వ్యక్తులు చేస్తే అది తప్పు కాదు, ఇల్లీగల్ అంతకన్నా కాదు. అదొక ట్రెండ్, లేదంటే ఒక ప్రాక్టీస్ అయిపోతుంది, ఇంకా మాట్లాడితే ఒక పాలసీ అయిపోతుంది. పవర్ఫుల్ వ్యక్తులు అంటే ముఖ్యంగా బిజినెస్ మెన్ లేదా కార్పొరేట్ కంపెనీలు. ఉదాహరణకు ఒక ఎకరం భూమి 50 లక్షలకు కొని రిజిస్ట్రేషన్ మాత్రం 2 లక్షలకి చేపించుకుంటూ ఉంటాం. అంటే మిగతా 45 లక్షలు బ్లాక్ మనీ అని అందరికీ తెలుసు, అన్ని పార్టీల వారికి తెలుసు. అందరికీ ఆ మాత్రం సౌకర్యం కావాలి కాబట్టి ఈ సిస్టమ్ అనేది ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. తెలంగాణలో లిక్కర్ అమ్మితే ఓకే, లీగలే. గుజరాత్ లో లిక్కర్ అమ్మితే అది ఇల్లీగల్. మన దగ్గర బెట్టింగ్ ఇల్లీగల్, గోవాలో క్యాసినో ఆడితే లీగల్. దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? 100 మంది బిజినెస్ మెన్ ఇలా చెయ్యాలి అని డిసైడ్ చేసుకుంటే అది ఎంత మాత్రం చట్ట విరుద్ధం కాదు. ధనవంతులు, కార్పొరేట్ కంపెనీలు ట్యాక్స్లను ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉంటాయి, అందులో సక్సెస్ అవుతారు. కానీ మీరు ఒక ఇండివిజువల్ అయితే మీరు ట్యాక్స్ తప్పించుకోవడం, ఎగ్గొట్టడం కిందకే వస్తుంది, అది ఇల్లీగల్. అంటే 100 మంది చేస్తే ట్యాక్స్ ప్లానింగ్, ఒక్కడు చేస్తే అది ట్యాక్స్ ఎవేషన్. నెంబర్ 5, ఒక స్టేజ్లో డబ్బు అవసరం ఉండదు. కెరీర్ మొదట్లో ఎవరికైనా డబ్బే ముఖ్యం, డబ్బే అన్ని అని అనిపిస్తుంది. బాగా చదవాలి, ఎక్కువ పని చేయాలి, ఎన్నో సాక్రిఫైసెస్ కూడా చేయాలి, ఎలాగైనా డబ్బు సంపాదించాలి. కానీ మీరు ఒక స్థాయికి చేరుకున్న తర్వాత, మీరు ఎదిగిన తర్వాత దృక్కోణం మారిపోతుంది. డబ్బు కోసం కాదు, ప్యాషన్ కోసం పనిచేయడం మొదలవుతుంది. సర్వైవల్ కోసం కాదు, సాటిస్ఫాక్షన్ కోసం పనిచేయడం మొదలు పెడతారు. సంపాదన కన్నా మీరు ఆ జర్నీని ఎంజాయ్ చేయడం మొదలు పెడతారు. ఈ స్టేజ్ లో డబ్బు అనేది గ్రీడ్ కాదు, అదొక నీడ్ మాత్రమే. డబ్బు సంపాదించుకుంటూ, తెలివిగా సేవ్ చేస్తూ, స్మార్ట్ గా ఇన్వెస్ట్ చేస్తూ పోవడం వల్ల మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. మీ బేసిక్ అవసరాలు తీరడం మాత్రమే కాదు, మీరు నెల నెలా కట్టాల్సిన బిల్స్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని ఉండదు. ఫైనాన్షియల్ కంఫర్ట్ లో ఒక లెవెల్ వచ్చిన తర్వాత డబ్బు అనేది మొదటి గోల్ కానే కాదు. ఆ సమయంలో ఆట ఆడడం అనేది బహుమతి గెలుచుకోవడం కంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంటే డబ్బు అనేది క్రికెట్ ట్రోఫీలా ఉంటే మజా ఎప్పుడు వస్తుంది అంటే ఆ గేమ్ ఆడడంలోనే వస్తుంది. క్రెడిట్ ఫౌండర్ అయిన కునాల్ షా మన దేశంలో ఉన్న క్రెడిట్ సిస్టమ్ లోని సమస్యల్ని సాల్వ్ చేయడానికి ఆ కంపెనీ పెట్టాడు. ఆయనకి బ్యాంకు బ్యాలెన్స్ కన్నా ఒక పెద్ద సమస్యను పరిష్కరించడం మరింత ఉత్సాహం ఇస్తుంది. అంటే నిజమైన విజేతలు డబ్బు కోసం కాదు, ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కోసం ఆడతారు. ఒక స్థాయికి చేరిన తర్వాత డబ్బు అనేది అంతగా ముఖ్యం కాదు, ఇక అది లక్ష్యంగా కూడా ఉండదు. ఆ డబ్బును సంపాదించడంలో ఉన్న ఆటే ముఖ్యం అవుతుంది. నిజమైన సంపద అనేది మీరు ఎంత సంపాదిస్తున్నారని కాదు, మీరు ఆ డబ్బు ఆటను ఎంత ఆనందంగా ఆడుతున్నారనేదే ముఖ్యం. నెంబర్ 6, డబ్బు వర్సెస్ నియమాలు. డబ్బు అనేది ఏదో మాయ కాదు, ఇది క్రికెట్ లేదా డ్రైవింగ్ లాగా
కొన్ని నియమాలు పాటిస్తుంది. మీకు ఆ నియమాలు తెలిస్తే మీరు గెలుస్తారు, తెలియకపోతే ఎంత కష్టపడ్డా జీవితాంతం పోరాడుతూ ఉంటారు. ఏంటి ఆ నియమాలు చూద్దాం. 1, సంపాదన కంటే ఖర్చు తక్కువగా ఉండాలి. 2, మొదట పొదుపు చేయి, తర్వాత మిగిలిన దాన్ని ఖర్చు పెట్టు. 3, పొదుపు చేస్తే ఇన్ఫ్లేషన్ తట్టుకోలేరు, అందుకే ఇన్వెస్ట్ చేయండి. 4, ఎంత చిన్న వయసులో ఇన్వెస్టింగ్ మొదలు పెడితే అంతగా మీ రిటర్న్స్ కాంపౌండింగ్ అవుతాయి. అంటే వడ్డీపై వడ్డీ, చక్రవడ్డీ అన్నమాట. 5, డబ్బు రూల్స్ సమయాన్ని బట్టి మారుతూ ఉంటాయి, కాబట్టి మిమ్మల్ని మీరు ఎప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. 6, చెడ్డ అప్పులు చేయవద్దు. మంచి అప్పులు, చెడ్డ అప్పుల గురించి మన ఛానల్లోనే ఉన్న ఒక వీడియో చూడండి. 7, గెట్ రిచ్ క్విక్ స్కీమ్స్ జోలికి పోవద్దు. అంటే ట్రేడింగ్ టిప్స్, బెట్టింగ్, MLM మార్కెటింగ్ లాంటి వాటి జోలికి పోవద్దు. 8, సింగిల్ ఇన్కమ్ వద్దు, మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ డెవలప్ చేసుకోండి. 9, అన్నిటికంటే ముందుగా మీరు హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇంకా తీసుకోకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ లో ఇచ్చిన లింక్ ను క్లిక్ చేయండి. 9, మీ 6 నెలల ఖర్చులకు సరిపోయేటట్టుగా ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోండి. ఇలాంటి రూల్స్ కనుక మీకు తెలిస్తే మీరు సంతోషంగా డబ్బు సంపాదన చేయవచ్చు. నెంబర్ 7, ధర వర్సెస్ విలువ. చాలా మందికి తెలియని ఒక విషయం ఏంటంటే ధరకు విలువకు మధ్య తేడా. ఒక వస్తువు ధర ఎక్కువైనంత మాత్రాన దాని విలువ ఎక్కువ కాకపోవచ్చు. అలాగే ఒక వస్తువు చీప్ గా దొరికినంత మాత్రాన దాని విలువ తక్కువ కాదు. ధర అంటే మనం డబ్బు చెల్లించేది, విలువ అంటే దాని నుండి మనకు వచ్చే బెనిఫిట్ లేదా ఉపయోగం. ఉదాహరణకు ఒక మొబైల్ ఫోన్ ధర 15,000 రూపాయలు. 1 సంవత్సరం పనిచేస్తుంది, కెమెరా అంత బాగుండదు, అప్పుడప్పుడు ఫోన్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది. ఇంకొక మొబైల్ ఫోన్ ధర 25,000 రూపాయలు. అది 4 సంవత్సరాలు పనిచేస్తుంది, కెమెరా చాలా బాగుంది, ఫోన్ కూడా చాలా స్మూత్ గా పనిచేస్తుంది. ఇందులో ఏ ఫోన్ కు ఎక్కువ విలువ? రెండవ ఫోన్ రేట్ ఎక్కువగా ఉన్నా కూడా దాని విలువ చాలా ఎక్కువ. వీటికి మనం చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. లోకల్ షూ కొంటే 1000 రూపాయలు 3 నెలలు మాత్రమే వస్తుంది. బ్రాండెడ్ షూ కొంటే 3,000 రూపాయలు 3 సంవత్సరాల దాకా ఏ ప్రాబ్లం ఉండదు. అంటే బ్రాండెడ్ షూ రేట్ ఎక్కువ, కానీ అంతకంటే దాని విలువ చాలా ఎక్కువ. చాలా మంది అర్థం చేసుకుంది ఏంటంటే చీప్ అనేది ఎల్లప్పుడూ కాస్ట్లీయే. ఎందుకంటే అవి త్వరగా పాడవుతాయి, సరిగా పనిచేయవు, లాంగ్ రన్ లో చూసుకుంటే. అసలు ధరకు విలువకు ఏ మాత్రం పొంతన లేనివి కూడా చాలా ఉన్నాయి. అంటే ధర చాలా చాలా తక్కువ, విలువ మాత్రం చాలా ఎక్కువ. ఉదాహరణకు ఒక పుస్తకం మనీ విటమిన్ తీసుకుంటే దీని మాక్సిమం ధర 350 రూపాయలు, కానీ విలువ ఎంత? కొన్ని లక్షలు లేదా కొన్ని కోట్ల రూపాయలు. ఇలాంటివి చాలా మంది గుర్తించరు. గుర్తిస్తే వీడియో కింద డిస్క్రిప్షన్ లో పిన్నుడ్ కామెంట్స్ వచ్చే లింక్ క్లిక్ చేయండి. స్పెషల్ డిస్కౌంట్ తో ఈ పుస్తకాన్ని కొనుక్కోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఒక సెషన్ కు 3,000 రూపాయలు ఛార్జ్ చేస్తాడు. కానీ అతడి సలహాల వల్ల మీకు కొన్ని లక్షల రూపాయల లాభం పొందుతారు రాబోయే కొన్ని సంవత్సరాలు. సో మీరు ధనవంతులు కావాలంటే చూడాల్సింది ధర కాదు, విలువ. మీరు చెల్లించేది ధర, కానీ మీరు పొందేది విలువ. మన ఛానల్లో మీరు ఒక అద్భుతమైన సిరీస్ చూస్తున్నారు. ఈ కిల్లర్ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.